చలో ఢిల్లీకి మద్దతుగా దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. రైతుల పట్ల కేంద్రం వైఖరిని నిరసిస్తూ గ్రామీణ భారత్ బంద్ కు సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో ఉదయం 6 గంటల నుంచి బంద్ ప్రారంభమైంది. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ బంద్ కొనసాగనుంది. ఈ బంద్ సందర్భంగా జాతీయ రహదారులు దిగ్బంధం, రైలు రోకోలు, పలు విధాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఆందోళన చేపట్టనున్నారు. పంజాబ్ లో రాష్ట్ర జాతీయ రహదారులను మూసివేయనున్నట్లు నిరసనకారులు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా భారత్ బంద్ లో రైతులు, కార్మికులు, మహిళలు, పలు వర్గాల వారు పాల్గొంటున్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్ అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ దేశవ్యాప్త గ్రామీణ బంద్ కొనసాగుతుంది. 21 డిమాండ్లతో సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు ఈ బంద్ కు పిలుపునిచ్చాయి. ధరల పెరుగుదల నియంత్రణ, నిత్యావసరాలపై జీఎస్టీ తొలగింపు, పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు, ఆహార భద్రత, అందరికీ ఇల్లు, ఉచిత విద్య, కనీస వేతనం, ఉపాధి కల్పన, రైతుల పంటలకు మద్దతు ధరకు చట్టబద్ధత, రుణమాఫీ, రైతు సమస్యల పరిష్కారం, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ, రైల్వే రాయితీల పునరుద్ధరణ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేత సహా కీలక డిమాండ్లతో రైతులు, కార్మికులు, పలు వర్గాల వారు దేశవ్యాప్త రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. బంద్ సందర్భంగా అత్యవసర సేవలు, బోర్డు పరీక్షలు, విద్యా సంస్థలు, బ్యాంకులకు మినహాయింపు ఇచ్చారు.